నేటి బాలులే రేపటి పౌరులు అది నిన్నటి మాట. అయితే నేడు నడుస్తున్నది నేటి యువతే రేపటి దేశ వెన్నెముక అన్నది ప్రధానంగా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. యువత పాత్ర ఎంత అన్నది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఇటీవల కాలంలో బాగా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నంతటువంటి యువత మరి ఏ కంట్రీలో కూడా కనబడినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. అందుకు నిదర్శనంగా నేటి యువత ఎలాంటి ప్రామాణికలు పాటిస్తుంది, యువత ఏ మార్గంలో నడుస్తుంది, యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ శాఖలు ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నాయన్నటువంటి అంశం మీద ప్రధానంగా ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అయితే ఈ నేడు యువత దినోత్సవ సందర్భంగా ఈ ఇంటర్వ్యూ అనేది కూడా యువత ఎలాంటి మార్గంలో నడుస్తుంది, యువతకి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేస్తున్నటువంటి అంశం మీద ప్రధానంగా ఈ యొక్క యువ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా మనతో ఉన్నారు. ప్రస్తుతం మనతో ఉన్నటువంటి అధికారితో మాట్లాడుతున్నాం. చెప్పండి, యువత నేటి సమాజంలో ఎలాంటి మెలకువలు వహించాలంటారు? ప్రస్తుతం ఉన్నటువంటి యువత తీరులో చూస్తుంటే కొంత భయం, ఆందోళన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా డ్రగ్స్ కావచ్చు, సోషల్ మీడియా మాధ్యమాలు కావచ్చు, ఇది అనేక రకాలు కూడా యువతని కొంత పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మన శాఖ నుంచి ఎలాంటి యువతని ఒక సక్రమ మార్గంలో నడిపేందుకు కావచ్చు, ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది? ముఖ్యంగా మన యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఏంటంటే, ముఖ్యంగా మన గవర్నమెంట్ కాలేజెస్‌కి వెళ్ళి, వాళ్ళకి కెరియర్ గైడెన్స్ కానీ, పర్సనల్ డెవలప్‌మెంట్ మీద ముఖ్యంగా మనం టార్గెట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్టూడెంట్స్‌కి నెక్స్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏం చేయాలి, మన ఇంటర్ తర్వాత కానీ డిగ్రీ ఏం కోర్సెస్ తీసుకోవాలి, డిగ్రీ అయ్యాక ఎటువంటి జాబ్‌కి మనం జాయిన్ అవ్వాలి అనేటువంటి దీని మీద మనం ముఖ్యంగా వాళ్ళకి మోటివేషనల్ క్లాసెస్ అనేది కానీ, కెరియర్ గైడెన్స్ కానీ చేయడం జరుగుతుంటుంది. దానివల్ల తద్వారా ఏమవుతుందంటే, వాళ్ళకి నెక్స్ట్ ఏంటి అనేది ఇది వాళ్ళకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళు నెక్స్ట్ డిగ్రీ అయిన తర్వాత ఏం చేయాలి, జాబ్లో ఎటువంటి జాబ్స్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏంటి అనే దాని మీద అవగాహన ఉండడం వల్ల వాళ్ళకి ముఖ్యంగా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి ఫ్యూచర్లో ఏం చేయాలనేటువంటి దృక్పథం అనేది జరుగుతుంది. మామూలుగా కాలేజ్ దశలో ఏంటంటే, పుస్తకాలు చదవాలి, మార్క్స్ తెచ్చుకోవాలి, 100కి 100 మార్క్స్ తెచ్చుకోవాలి, లేకపోతే 99%, 100% తెచ్చుకోవాలనేటువంటి స్కూల్ దశలో అన్నీ అది జరుగుతుంది. కానీ నెక్స్ట్ ఏంటి చేయాలనేది కానీ స్కూల్ దశలో ఎటువంటి ఇది జరగదు. కాలేజ్ దశలో కానీ, స్కూల్ దశలో కానీ. మా డిపార్ట్మెంట్ వల్ల ఏంటంటే, వాళ్ళకి ఫ్యూచర్గా ఏం చేయాలి అనేటువంటి అంశాల గురించి ముఖ్యంగా వివరించడం వల్ల వాళ్ళకి తద్వారా అవును, ఈ ఈ డిగ్రీ అయిన తర్వాత మనం ఇది చేయొచ్చు అనేటువంటి ఆలోచన మేము క్రియేట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం రిసోర్స్ పర్సన్ని మేము ఒక మంచి ప్రైవేట్ రిసోర్స్ పర్సన్ తీసుకెళ్ళి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఏం చేస్తే ఎటువంటి అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి ఆలోచన విధానాన్ని క్రియేట్ చేసి రేపు ఫ్యూచర్గా జాబ్ చేయడానికి కూడా మంచి అవకాశం ఇస్తుంటాం మా డిపార్ట్మెంట్ ద్వారా. సార్, నేటి యువతలో ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య, బాగా చదువుకున్నటువంటి విద్యార్థి కూడా ఏదో రకంగా డబ్బులు అక్రమ మార్గాలు సంపాదించేందుకు, లేకపోతే డ్రగ్స్‌కి అలవాటు పడడం, ఇవన్నీ కూడా యువతనికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా ఈ టెక్నాలజీ అన్నది బాగు కంటే కూడా యువత దాన్ని చెడు వ్యసనాల్లో ప్రేమించేటటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే యువతకి ఎలాంటి సజెషన్ మీరు ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 5G నెట్ ఇంటర్నెట్ స్పీడ్‌లో ఉన్నటువంటి ఉంది. లైక్ ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్ గానీ అన్నీ ఫోన్‌లో ఎటు కొడితే ఇలా వచ్చేస్తుంది. సో, ఏదన్నా యువత అనేది ఇటువంటి ఇంత స్పీడప్ ఉన్నటువంటి టెక్నాలజీతో ఉన్నటువంటి ఉన్న సిట్యుయేషన్‌లో దాన్ని మంచికి వాడాలే గానీ చెడుకి ఉపయోగించుకోకూడదు. దాంట్లో ఉన్నటువంటి ఆహ్, ఏంటి అనేదాన్ని విశ్లేషించుకొని దాన్ని ఫ్యూచర్‌గా మనం ఎలా డెవలప్ అవ్వాలి, ఏంటి అనే దాని గురించి ఉపయోగించుకోలేదు తప్ప చెడు వ్యసనాలకి, చెడుగా ఆలోచనలకి, చెడు టైప్ ఆఫ్ మెంటాలిటీకి ఉపయోగించకుండా పాజిటివ్ యాటిట్యూడ్‌తో ముందుకెళ్తే మంచి జరుగుతది. మంచిగా డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అంటే మీరు ఇప్పటివరకు మన శాఖకు వచ్చినటువంటి సమాచారం కాకపోతే, లేకపోతే మీరు పర్యవేక్షిస్తున్నటువంటి ఆ అంశాలు కూడా, అయితే యూత్ ఎందుకు సరైనటువంటి మార్గంలో నడుస్తుందా? లేదా? అంటే మన శాఖ నుంచి, లేకపోతే మీకున్నటువంటి సమాచారం మేరకు ఎలా అని ఉంటుంది? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ మార్గంలో యువత నడుస్తుందంటారు? ఇప్పుడు ఉన్నటువంటి యువత ఆహ్, ఏంటంటే, ఇప్పుడు సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ అయిన తర్వాత మంచి ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యి వాళ్ళకి మైండ్ డైవర్ట్ లేకుండా ఉంటే మంచిగా పాజిటివ్‌గా ముందుకెళ్తారు.
ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళకి డిస్ట్రాక్షన్ జరుగుతుంది. ఏదో ఒక ఖాళీగా ఉన్నాము, ఇది చేద్దాం, అది చేద్దాం అనేటువంటి ఆలోచన ఏర్పడుతుంది. సో ఆ విధంగా ఉండకుండా వన్స్ ఒక డిగ్రీ కోర్స్ కానీ ఏదైనా చేశాక ప్రతి ఒక్కటి మంచి జాబ్ వచ్చాకే వెళ్ళాలనుకోకుండా ఏదో ఒక జాబ్ స్టెప్ అయ్యి దాని తర్వాత మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనేటువంటి ఒక దృక్పథం ఏర్పడుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క యువత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిగ్రీ కోర్స్ కంప్లీట్ అయింది, అయిన వెంటనే మంచి గవర్నమెంట్ జాబ్కే వెళ్ళాలని అనుకుంటున్నాడు. గవర్నమెంట్ జాబ్ అంటేనే పెద్ద ఉన్నతమైంది అనుకుంటా. అలా ఏం లేదు. నేను యువతకు వచ్చే సందేశం ఏంటంటే సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ మంచి ప్రైవేటీకర దాంట్లో కూడా ఉద్యోగం మంచిగా ఉంటుంది, మంచి శాలరీస్ ఉంటుంది. అలాంటి దాంట్లో కూడా మనం స్టెప్ ఇన్ అవ్వాలి. దానికోసం ఖాళీగా ఉండకుండా ఇవన్నీ డిగ్రీ కానీ ఇంటర్లో డిప్లొమా కానీ అయినాక వెంటనే ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఖాళీగా ఉండకుండా ఖాళీగా ఉండి కూర్చోవడం వల్ల చెడు వ్యసనాలకు ఆలోచనలు వస్తుంది. అటువంటి ఇది లేకుండా మనం సూన్ ఆఫ్టర్ డిగ్రీ అయిన వెంటనే ఒక కోర్స్ అయిన వెంటనే ప్రైవేట్లో జాబ్లో కూడా ఎంటర్ అయితే మెల్లిమెల్లిగా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు. వెయిట్ చేయకుండా ఖాళీగా కూర్చోకుండా ఒక స్టెప్పింగ్ స్టోన్ అనేది ఒక అడుగు ముందుకేస్తే కదా మనకు ఫ్యూచర్ ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ ప్రైవేటీకరణలో దీంట్లో కూడా ఒక స్టెప్ అనేది ముందుకేసి జాయిన్ అవుతే మంచిగా నెక్స్ట్ ఏం అనేది తెలుస్తుంది. ఇప్పటివరకు మన ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా అంటే యువత ఎంత సంఖ్యలో ఉన్నారు పాపులేషన్? అరౌండ్ ఒక అవుట్ ఆఫ్ 70% వరకు యువత మనకి లైక్ మోర్ దాన్ యూత్ గ్రూప్లో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా లైక్ మనకి మనం యూత్ క్లబ్స్ అనేది ఒక ఫామ్ చేస్తున్నాము. తద్వారా వాళ్ళు రెగ్యులర్గా మాతో టచ్లో ఉంటారు. ఏం ప్రోగ్రామ్స్ వచ్చినా, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎటువంటి ప్రోగ్రామ్స్ వచ్చినా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ముందు కూడా నాస్కామ్ అనేటువంటి ఆధ్వర్యంలో ముందు కూడా వాళ్ళకి పైథాన్ కానీ, C++ కానీ, జావా కానీ అటువంటి మీద వాళ్ళు ట్రైనప్ ఇవ్వడం జరుగుతుంది ముందు కూడా. చివరిగా సార్ అంటే యూత్ డే సందర్భంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లేకపోతే ప్రయాణించాల్సిన విధానం మీ శాఖ నుంచి ఒక సలహా యూత్కి ఇవ్వాలంటే ఏమిస్తారు? ఇంటర్నేషనల్ యూత్ డే. ఈ యూత్ డే పురస్కరించుకొని మా డిపార్ట్మెంట్ ద్వారా ఏం చేస్తున్నాం అంటే ఒక మంచి ర్యాలీ లాగా ఏర్పాటు చేస్తున్నాం. మన ఎస్వి యూనివర్సిటీ పరిధిలో యూత్ని అంతా మొబిలైజ్ చేసుకొని వాళ్ళకి ఒక 2K రన్ లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము. దాంట్లో భాగంగా మేమేంటంటే యూత్ ఫేస్ అవుతున్న సమస్యలు ఏంటి, వాళ్ళకి కావాల్సినటువంటి అంశాలు ఏంటి, ఒక ప్లకార్డ్స్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ డ్రగ్ అబ్యూస్ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అటువంటిది ఉండకుండా ఎటువంటి మంచి కార్యక్రమాలు గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాము, ఏమేమి చేస్తున్నాము అనేది ఒక ప్లకార్డ్స్ ద్వారా ఏర్పాటు చేసి ఆ ప్లకార్డ్స్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాము. నేను డాక్టర్ యశ్వంత్, డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సెట్వెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్. థ్యాంక్ యూ. ప్రధానంగా అయితే నేటి తరం యూత్ అంతా కూడా ఏదో చిన్నపాటి ఒక గందరగోళానికి గురయ్యి సరైనటువంటి మార్గం నుంచి కూడా పక్కదారి పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు మనకున్నటువంటి అవకాశాలు ఏంటి, ప్రతిదీ కూడా మనం ఒక జాబ్ చేయాలనుకుంటే నేరుగా గవర్నమెంట్ జాబే చేయాలన్నటువంటి విధానం కాకుండా ఒక స్టెప్ బై స్టెప్ ఎదిగే విధంగా కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన దిశగా కూడా యూత్ అయితే ప్రయాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి వ్యసనాలు కావచ్చు, కొంత యూత్కు ఉన్నటువంటి ఆ యొక్క స్కిల్స్ అన్నీ కూడా కొంతవరకు ఉపయోగపడే రీతిలో కంటే కూడా చెడగొట్టే ధోరణిలోనే కొంత ఎక్కువ యూజ్ చేస్తున్నటువంటి నేపథ్యం యూత్లో కూడా చాలా మార్పులు రావాలి. ఎక్కడ మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మన జీవితం బాగుంటుందన్న కోణంలో యూత్ పయనిస్తే దేశానికి మరొక వెన్నెముకలాగా యూత్ ఎంత బలంగా ఉంటుందని కూడా శాఖ అధికారులు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.